ఉన్నట్టుండి మార్నింగ్ నుంచి అయితే వర్షం పడుతుంది. క్లైమేట్ మొత్తం కూల్ అయిపోయిందనమాట. ఈ కూల్‌గా ఉన్న క్లైమేట్‌కి వేడి వేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు వేడి వేడిగా అయితే ఈ అట్టి బజ్జీలు అయితే చేద్దాం. ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. దీనికోసం 2 అరటిపళ్ళను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పైనున్న తొక్కును మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని మనకు కావాల్సిన స్టైల్‌లో అరటిపండును కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పీసెస్‌ని అందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అదే అండి ఇది జీలకర్ర స్కిప్ అయినా చేయొచ్చు. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని మనకు కావాల్సిన విధంగా థిక్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఈ కన్సిస్టెన్సీని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మన ఫింగర్స్కి అయితే ఇలా అతుక్కోవాలి మందంగా. తర్వాత ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ బజ్జీలను అయితే ఇప్పుడు వేసేద్దాం. సో వేడి వేడిగా అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా ఇలా అయితే ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసానమాట. సో మొత్తం అయితే అరటికాయ బజ్జీలు చేసేసాను. కూల్గా ఉందన్నమాట బయట క్లైమేట్. వేడి వేడి బజ్జీలు ఒక చాయ్ తాగామనుకో అబ్బా కిక్కే వేరబ్బా. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం అనేది కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసండి అబ్బా.